మరి గిరాకీ మంచిగా అవుతుందా? ఇప్పుడైతే లేదు, చూడాలి గిరాకీ మూమెంట్ బట్టి. ఇవి ఏడికెళ్ళి తెస్తారు మీరు? ఇక్కడ బేగం బార్ నుంచి. బేగం బజార్ నుంచా? పూలు తమలపాకులు కూడా. తమలపాకులు ఇక్కడ దారుసాలం నుంచి. దారుసాలం నుంచి వసూలు చేస్తాం. మరి వేప కొమ్మలు బోనాలు మత్తుగా వస్తాయి కదా, గిన్నె పెట్టుకున్నారు, మత్తు పెట్టుకోవాలి కదా. అడుగుతలేరు కదా, పట్టుకొని కూర్చొని అంత ఎవరు అనుసిద్దామని. చెట్టుకేళ్ళు వాళ్ళే తెంపుకుంటారా? తెచ్చుకుంటారు, ఊరోళ్ళు వస్తారు కానీ ఊరోళ్ళు వచ్చి అమ్ముకొని పోతారు వాళ్ళు. ఎట్లా ఒక కొబ్బరికాయ ఎట్లా? 40-50 అమ్ముతున్నాం. 40-50 అంతే. 50 రూపాయలు కూడా అమ్ముతారా? అమ్ముతున్నాం. అన్ని కల్పిస్తున్నాం కానీ పసుపు కుంకుమ పసుపు ఇగో 50 రూపాయలకు ఒక కొబ్బరికాయనే కాదన్నా, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూలు, అగరబత్తులు ఇవన్నీ ఇస్తారు. అన్ని కల్పిస్తున్నారు కాబట్టి హోల్సేల్. ఎందుకంటే ఈడొకటి ఆడొకటి ఏం లేకుంటారని అన్ని ఒకటే దగ్గర పెట్టారు. అంతేనా అన్న? అంతే అంతే. పుట్టికాయకి 35-40. ఇప్పుడు మీరు మరి దర్శనం చేసుకోరు అమ్మవారికి? అయిపోయినాక చేసుకుంటాం. ఏం కాదే, ఒక రోజు ముందే ఇట్లా దర్శనం చేసుకోరా? లేలే, చేసుకోవాలి. అమ్మ గిరాకీ మంచిగా కావాలి, మొత్తం కొబ్బరికాయలు నాతానే కొనాలి, ఇట్లా ఏం మొక్కుకోరా? లేదు, అందరూ అందులో నేను కూడా ఉండాలి. అందరికీ గిరాకీ కావాలి, నాకు కూడా గిరాకీ కావాలని కోరుకుంటున్నా. అన్న ఇంత మంచితనం చూడు. మళ్ళా నిన్న మొన్న ఏం మొక్కుకోలే? నిన్న మొన్న పెట్టలే కదా, ఈ రోజు పెట్టినాము. ఈ రోజే పెట్టినాము. గిరాకీ మంచిగా కావాలని మొక్కుకోలే. అవుతుంది, అది అమ్మ దయ ఉంది. అమ్మ దయ అంతా అయితేనే ఉంటుంది. మరి ఇప్పుడు దర్శనం అయినాక ఏం మొక్కుకుంటావు? ఏం మొక్కుకునే చెప్పలేం కదా, మీరు చెప్పండి నాకు ఏం మొక్కుకుంటారు. నేను మంచిగా నాకు మంచిగా పైసలు ఈ దేవుడా, మంచిగా కార్లు బంగ్లాలు అని మొక్కుకుంటా. నువ్వేం మొక్కుకుంటావు? నేను చెప్పను కదా, నేను చెప్పినా కదా, నేను చెప్పే అవసరం లేదు కదా నాకు. అంతే. నాకంటే పెద్ద కోరికలు, పెద్ద చిన్న సమస్య కాదు. రాష్ట్రానికి సీఎం కావాలి, పిఎం కావాలి, అట్లా ఏమన్నా మనమేస్తే వాడేడు ఖర్చు అంతే. మరి అట్లాంటి కోరికలు ఏం లేవు. అట్లా అవసరమే లేదు మనకెందుకు. అంతే మరి. కుటుంబం మంచిగా ఉండాలి, మనం అందరం మంచిగా ఉండాలి. అంతే, ఒకరం కాదు, మొత్తం తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. అంతే. ఏడుందే మీ ఇల్లు? ఇక్కడ ఉప్పు కూడా. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సెటిల్ అయ్యి? నేను పుట్టింది సికింద్రాబాద్లా, ఇక్కడ ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్నా. అందాదా ఇండ్ల ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ నుంచి ఈ ఏరియాకి వచ్చి. మరి 15 ఏళ్ళ నుంచి నువ్వు చూస్తున్నావు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయా? ఈ తాప ఎట్లున్నాయి? ఈ తాప చూడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది, ముందు ఏమైతే చూడాలి. అంటే అంటే ఇక్కడ ప్రాసెసింగ్ మబ్బుల నుంచి ఏదో నడుస్తుందా కదా, గంప ఏదో నడుస్తుందట కదా. 4 ఏళ్ళకి అవుతుంది, 3.5-4 ఏళ్ళకి అవుతుంది. అమ్మవారి బలిపీఠంలా గంపని తిప్పుతారు, గల్లి తిప్పుతారు అనమాట. గల్లీకి తీస్తారన్నమాట, అది ప్రోగ్రామ్. మళ్ళీ గుళ్ళకి తీసుకొస్తారా? అది నాకు ఐడియా లేదు. నాకు ఐడియా 15 సంవత్సరాల నుంచి ఉన్నాయా, మా పని మేము చేసుకుని వెళ్ళిపోతాం కదా. ఈ పోతురాజులు బోనాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? స్టార్ట్ అయింది కదా, బోనాలు వస్తున్నాయి కదా. వస్తూనే ఉంది కదా బోనాలు. సరే అన్న, నీకు మంచిగా గిరాకీ కావాలి, అమ్మవారి దయ వల్ల మంచిగా అవుతుంది కూడా. అన్న అన్ని గురుగులు అవి ఇవి పెట్టిండు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? శ్రీనివాస్ అన్న. ఇవి ఏందన్నా బోనాలు చేయనికా? బోనం కుండలే. బోనం కుండలా? మరి అమ్ముడు మంచిగా పోయినా నిన్న మొన్న? మంచిగా అయిందన్న, మంచిగా అయింది. ఇవి బోనం మొత్తం బోనం కుండలే. దీపంతలు ఎవరైనా బిందెల మీదకి చేసిన వాళ్ళు ఈ మట్టి దీపంతలలో దీపం పెట్టి తీసుకుపోతారు. మట్టి కంపల్సరీ ఉండాలి బోనం వెంబడి. నిన్న మొన్న మరి అమ్మవారిని దర్శించుకున్నావా? మేము ఇన్నే ఉంటాం అన్న, గుడి పక్కకే మా ఇల్లు. మరి గిరాకీ మంచిగా కావాలని మొక్కుకున్నావా? అమ్మ నీడలనే ఉన్నాం కదన్న, మంచిగా నీడలు ఉన్నాం కాబట్టి చల్లగా చూస్తుంది అంటావు. ప్రతి తాప పెడతావు ఇవి? ఇక్కడనే మా తాత ముత్తాతల నుంచి ఇక్కడనే మనం పుట్టి పెరిగిందంతా ఇక్కడనే. వాళ్ళు చేసిరు, మనం కూడా చేస్తున్నాం దుఃఖం. ఇప్పుడు ఈ లాల్ దర్వాజా బోనాలు అయిపోయే వరకు అందాదా ఎన్ని కుండలు అమ్ముతావు? కుండలు ఎక్కువ అన్న, కుండలు అంటే ఒక 100 కుండలు పోతాయేమో. ఈ దీపంతలు మటుకు ఎక్కువ సేల్ ఉంటుంది. దీపాంతాలు ఎక్కువ సేల్ ఉంటుంది. ఇది పొగ అమ్మవారికి గుగ్గిలమ్మ ధూపం వేయనికే, పొగ వేయడానికి. ఎట్లా ఎంత కూడా అమ్ముతారు? ఒకటి 150 రూపాయలు, 200 రూపాయలు అట్లా. మినిమం 100 రూపాయలు పైన ఉంటుంది అన్న. అంటే మీరు తయారు చేస్తారా? మేము చేస్తాం అన్న, ఇంట్లో చేస్తాం కాబట్టి ఆ రేట్లు అమ్ముతాం. లేకుంటే 250 ఉంటుంది. మా లాల్ రోజులనే తక్కువ దొరుకుతాయి, వేరే తను దొరికాయి అంత తక్కువ దొరకదు. తయారు చేస్తారు కాబట్టి తక్కువ 250 ఉంటుంది. ఈడికెళ్ళి ఒక 2 కిలోమీటర్ పోతే 250 ఉంటుంది అంతే. మట్టి ఏడికెళ్ళి తెస్తారు మరి కుండలు? మట్టి ఊర్లలోకి వెళ్ళి, చెరువులలోకి వెళ్ళి తెస్తాం అన్న. చెరువులలోకి వెళ్ళి తెస్తాం. మీరే పోయి తెచ్చుకుంటారు? మేమే పోయి తెచ్చుకోవాలి అన్న. మంచిగా గిరాకీ కావాలి మీకు. ప్రతి ఏడు ఈయనే ఉంటారు కాబట్టి, అమ్మవారి నీడలు ఉన్నారు కాబట్టి మంచిగా గిరాకీ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చెప్పులకి వెళ్ళమంటున్నా, చూస్తావా ఎట్లున్నారో?
బోనాలు వస్తున్నాయి, బోనాలు ఇక్కడ మాట్లాడదాం. ఇక లైన్లు ఉన్నారు, ఇక బోనాలు లైన్లు ఉన్నాయి. అక్క నమస్తే, ఎక్కడి నుంచి వస్తారు అక్క? చిత్రినాక. ఎక్కడి నుంచి? చిత్రినాక. 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 బోనం ఎప్పటి నుంచి ఎత్తుకుంటారు మీరు? 18 years అవుతుంది. 18 years అవుతుందా? ఓకే, ఏమని మొక్కుకుంటారు మరి అమ్మవారికి? అందరూ మంచిగా ఉండాలని మొక్కుకుంటాం. అందరు మంచిగా ఉండాలని మొక్కుంటారా? ఈసారి మరి లైన్ ఎక్కువ ఉన్నట్టుంది, ఈసారి ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి, కానీ ఈసారి క్యూ లైన్ కింద చాలా ఎక్కువ ఉంది. క్యూ లైన్ ఎక్కువ ఉన్నదా? అంటే పోయిన తప్ప తక్కువ ఉన్నదా? ఈసారి ఇంకా చాలా ఎక్కువ ఉంది, చాలా ఘనంగా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అవునా? ఓకే, అమ్మవారికి ఏం మొక్కుకుంటారు మరి? మంచిగా వర్షాలు పడాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. అక్క నమస్తే. 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 ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడే ఉంటాం మేము. ఇక్కడనేనా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకుంటారు బోనం? 15 years. 15 years-ఆ? అంతకుముందు మా మమ్మీ వాళ్ళు ఎత్తుకుంటారు. బోనం తోడు. ఓకే ఓకే అన్న, ఇగో లైన్లు ఉన్నారు బోనాలు. అక్క నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడనే ఛత్రినాక. ఇక్కడ నుంచేనా? ఎన్ని సంవత్సరాలు బోనం ఎత్తుకోబట్టి? లైక్ 3 years. మా పిన్ని చేస్తుంది, మేము చేయం. మా పిన్ని చేస్తుంది, మా పిన్ని వాళ్ళది ఎత్తుకొని వస్తాం. అచ్చా, మీ పిన్ని వాళ్ళ తరపున మీరు ఎత్తుకుంటారా? మరి ఏం మొక్కుకుంటారు అమ్మవారికి? ఫ్యామిలీ అందరూ మంచిగా ఉండాలి, మంచి జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలా? ఎంతసేపు లైన్లో నిలబడాలి? లైన్లో ఒక 10 minutes అవుతుంది. అంతేనా? 10 minutes-ఏనా? ఇంకా ఎంతసేపు అవుతుంది మరి దర్శనం కానీ? మేబీ ఇంకొక 10 minutes పడుతుంది అనుకుంటున్నాను. అంతేనా? మరి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఓకే, కానీ లైనే నచ్చలేదు. బోనాలకి అలాగా వెంటనే పంపిస్తే బాగుంటుండే. ఇంత దూరం నుంచి లైక్ పెయిన్ అవుతుంది కదా, హ్యాండ్స్ పెయిన్ అవుతాయి, అందరికీ కష్టం అవుతుంది కదా. అచ్చా, బోనాలు ఎత్తుకున్న వాళ్ళకు జల్దీలో పంపిస్తే మంచిగా ఉండని అక్క. అంటే గంటలు లైన్లో నిలవాలంటే ఎత్తుకుంటారు కదా, ప్రాబ్లం అవుతుందని అంటుంది. నిజమే ఇదైతే, ఎందుకంటే వట్టిగా నిలబడాలంటేనే ప్రాబ్లము, బోనం ఎత్తుకొని నిలబడాలంటే ఇంతసేపు నిజంగా ఇబ్బంది అవుతుంది. అక్క నమస్తే. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే మాది. ఇక్కడనేనా? ఎప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు బోనం? 25 years. 25 years. ఓఎమ్మో, సిల్వర్ జూబ్లీ. మా మ్యారేజ్ అయ్యి 26 years అవుతుంది. ఇక 1 year నుంచి మ్యారేజ్ కాగానే మొత్తం బోనం ఎత్తుకుని మొదలుపెట్టారు. మొదలు పెట్టినాం. అచ్చా, వంశపారంపర్యంగా నడుస్తుంది మా అమ్మది. అప్పటి మా కలంతో 25 ఏళ్ళు అయిపోయింది ఈ సంవత్సరం. చల్లగా చూస్తుంది, అందరికి చల్లగా చూడాలని ప్రార్థన. ఇంతకుముందు మీ అమ్మ ఉండే, ఇప్పుడు మా భార్య మీ భార్య. మా భార్య. అక్క ఏం కోరుకుంటాం మరి? నా పిల్లలు, నా సంసారం అంతా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటాను. మా పిల్లలకు చదువులు, ఉద్యోగాలు అన్నీ అమ్మవారి దయవలనే వచ్చినాయి. ఇప్పుడు మా కుటుంబం అంతా చల్లగా ఉంటున్నాం అమ్మవారి దయవలనే. ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి నేను తప్పకుండా వస్తా. మరి 20 సంవత్సరాల నుంచి కోరికలు మొక్కుతున్నారు కదా, అన్ని నెరవేరినాయి? అన్నీ నెరవేరినాయి. ఆమె దయ వల్లనే మా కుటుంబం మంచి చల్లగా ఉంటుందని నా నమ్మకం. ఈసారి ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి? ఈసారి అంటే అంత సంతోషంగా లేవు నాకు అనిపిస్తుంది. ఎందుకక్క? ఎందుకంటే డెకరేషన్ పరంగా కానీ ఇంకా ఏదైనా పరంగా కానీ చాలా బాగుండే అప్పుడు. ఇప్పుడు అంత ఆడంబరంగా అనిపిస్తలేదు. అంతే, అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. అదే అప్పుడే బాగుండే అనిపిస్తుంది. ఏర్పాట్లు మంచిగా చేయలేదు, అంత మంచిగా లేవు అనిపిస్తుంది. ఎంతసేపు నిలబడి మరి? ఇప్పుడే 10 minutes అయింది. అంతే. ఎంతసేపు అవుతుంది దర్శనం కానీ? 1/2 hour అవుతుండొచ్చు. ఎందుకంటే బోనం ఎత్తుకొని లైన్లో నిలబడాలంటే కష్టమే కదా. ఇబ్బందే కానీ అమ్మవారి దేవాలనో మరి ఏదో తెలియదు కానీ తొందరనే అవుతుంది నాకు. అది ఎప్పుడైనా కానీ 20 సంవత్సరాలతో తొందరనే అవుతుంది. ఈరోజు లేట్ అయిపోయింది. పొద్దున్న మార్నింగ్ 7 గంటలకు